తాను ఏ తప్పు చేయలేదని అంబర్పేట శంకర్ స్పష్టం చేశారు. హైదరాబాద్ బంజారా హిల్స్ లో సంచలనం రేపుతున్న బిల్డర్ వివాదం కేసులో అంబర్పేట శంకర్ తో పాటు మరో 6గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్లాట్ల హక్కులు క్లెయిమ్లను ఉపసంహరించుకోవడంతో భార్య పిల్లలను హత్య చేస్తామని బెదిరించారంటూ బాధితుడు ఆంజనేయులు బంజారా హిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వ్యాపార భాగస్వాములైన ఆంజనేయులు కాకర్ల సాంబశివరావు మధ్య ఫ్లాట్ల విక్రయాల విషయంలో వివాదం తలెత్తినట్లుగా తెలుస్తుంది. అయితే ఈ క్రమంలో గత నెల 24న కమలాపురంలోని కార్యాలయానికి పిలిపించి నిర్బంధించి ఖాళీ పత్రాలపై బలవంతంగా సంతకాలు చేయించే ప్రయత్నం చేశారని బాధితుడు ఆరోపించారు. ఫిర్యాదు ఆధారంగా అంబర్పేట శంకర్ సహా పలువురిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో అంబర్పేట శంకర్ బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ కు హాజరై వివరణ ఇచ్చారు. పెట్టారు. నేనే డైరెక్ట్ వచ్చినట్టు అర్థమైంది. నేను తప్పు చేయలేదు కాబట్టి వచ్చిన. రేపు అది రుజువు అవుతుంది, మీ అందరికి చెప్తాను. రేపు చెప్తాను. తాను ఏ తప్పు చేయలేదని అంబర్పేట శంకర్ స్పష్టం చేశారు. హైదరాబాద్ బంజారా హిల్స్ లో సంచలనం రేపుతున్న బిల్డర్ వివాదం కేసులో అంబర్పేట శంకర్ తో పాటు మరో 6గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్లాట్ల హక్కులు క్లెయిమ్లను ఉపసంహరించకపోతే భార్య పిల్లలను హత్య చేస్తామని బెదిరించారంటూ బాధితుడు ఆంజనేయులు బంజారా హిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వ్యాపార భాగస్వామ్యులైన ఆంజనేయులు కాకర్ల సాంబశివరావు మధ్య ప్లాట్ల విక్రయాల విషయంలో వివాదం తలెత్తినట్లుగా తెలుస్తుంది. అయితే ఈ క్రమంలో ఈ నెల 24న కమలాపురంలోని కార్యాలయానికి పిలిపించి నిర్బంధించి ఖాళీ పత్రాలపై బలవంతంగా సంతకాలు చేయించే ప్రయత్నం చేశారని బాధితుడు ఆరోపించారు. ఫిర్యాదు ఆధారంగా అంబర్పేట్ శంకర్ సహా పలువురిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో అంబర్పేట్ శంకర్ బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ కు హాజరై వివరణ ఇచ్చారు.